అందరికీ నమస్కారం అండి. నా పేరు దాసరి రేణుకాదేవి. నేను పుట్టింది, పెరిగింది అంతా కూడా వైజాగ్‌లోనే. మా డ్యాడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా స్టడీస్ అవుతున్న టైంలోనే నాకు పెళ్లయిపోయింది. మా హస్బెండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో సర్వ్ చేసేవారు. నాకు ఇద్దరు పిల్లలు. ప్రెజెంట్ మేము బెంగుళూరులో ఉంటున్నాము. పెళ్లయి బాబు పుట్టిన తర్వాత కూడా నేను స్టడీస్ కంటిన్యూ చేశాను. అలాగే నాకు ఐఏఎస్ అవ్వాలని చాలా కోరికగా ఉండేది. సో, నా ఇష్టం తెలుసుకొని మా హస్బెండ్ నన్ను ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేశారు. అక్కడ నేను డిస్కంటిన్యూ చేయాల్సొచ్చింది. ఎందుకంటే బాబుని చూసుకోవడానికి ఎవరు లేక, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల నేను బ్యాక్ స్టెప్ వేయాల్సొచ్చింది. ఇలాగే ప్రతిసారి ఏదో చేయాలనుకోని ముందుకు వెళ్ళడం, చేయలేక బ్యాక్ స్టెప్ వేయడం అనేది జరిగింది నా లైఫ్‌లో. నేను ఓటమిగా తీసుకోలేదు. నేను టీచర్ ట్రైనింగ్ చేసి 10 ఇయర్స్‌గా నేనిప్పుడు టీచింగ్ జాబ్‌లో ఉన్నాను. నాకు ఇండిపెండెంట్‌గా ఉండడం అంటే ఇష్టం. బోల్డ్‌గా ఉండాలనుకుంటాను. డాన్సింగ్, సింగింగ్ అలాగే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో, నాకు సోషల్ మీడియా అంటే చాలా చాలా ఇష్టం. ఆ ఇష్టం మీద, ఆ ఇంట్రెస్ట్ మీద నేను యూట్యూబ్ ఛానెల్ అనేది ఓపెన్ చేశాను. బ్లాగింగ్ వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, ఇలా జరిగే ప్రక్రియలో నాకు కొన్ని షార్ట్స్ అనేవి వైరల్ అయ్యాయి. నాకింకా యూట్యూబ్ మీద, సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది. సో, ఇప్పుడు నాగార్జున గారిచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ 'బిగ్ బాస్‌లోకి' వెళ్ళి నేను అక్కడ సర్వైవ్ అవ్వగలనని నమ్మకం నాకుంది. నాకు ఈ సోషల్ మీడియాలో మంచిగా పేరు తెచ్చుకోవాలనే కోరికుంది. సో, దాన్ని నేను నెరవేర్చుకోవడానికి నేను ఇది రైట్ ప్లాట్‌ఫార్మ్‌గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నాగార్జున గారు కామన్ పీపుల్‌కి కూడా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో, నన్ను కూడా ఆదరించి ఒకే ఒక ఛాన్స్ ఇచ్చి నన్నేంటో నేను నిరూపించుకునే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.